సార్ 20 ఇయర్స్ బ్యాక్ నేను బొమ్మరిలోని సినిమా తీసాను. ఆ సినిమా 1 ఇయర్ ఆడింది. ఆ సినిమాకి ఒక 30-40 స్టేజ్ ఫంక్షన్స్ జరిగి ఉంటాయి. అందులో ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన 2 స్టేజ్ లో వచ్చి ఇలాంటి చిన్న సినిమాలు గెలవాలన్నారు. నేను స్టేజ్ లో మైక్ పెట్టుకుని నా సినిమాని మీరు ఎలా చిన్న సినిమా అంటారు అన్నారు. చిన్న సినిమా అంటే ఏంటి? మిడిల్ క్లాస్ అంటే చిన్న క్లాసా? లేదు కదా. ఓ విషయానికి లోతు ఉంటే అది లోతు. చిన్న లోతు పెద్ద లోతు ఏముంది? బడ్జెట్ అది సార్. నేను యాక్టర్ ని, మీరు మీడియాని, ఇద్దరికి బడ్జెట్ కి సంబంధమే లేదు. కథలో ఉన్న వాల్యూ చూసి యాక్టర్ పని చేస్తాడు, యాక్టర్ లో ఉన్న వాల్యూ చూసి మీడియా మాట్లాడు. సో దాని టాపిక్ గురించి మాట్లాడే ఆర్టిస్ట్ గా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు సార్. నేను 20 ఇయర్స్ నుంచి సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తాను. ఇంకా చచ్చే వరకు నా సాటిస్ఫాక్షన్ గురించి నేను పనిచేస్తాను. ఎందుకంటే నేను కళాకారుడిని. నేను ఎవరి డబ్బుల కోసం, ఎవరి ఫేమ్ కోసం నేను ఇక్కడ రాలేదు. నేను నా కళ కోసం, నా డ్రీమ్స్ కోసం ఇక్కడికి వచ్చాను. జపనీస్ ఫిలాసఫీ. నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఈ పనిలో ఉన్నానంటే, ఫస్ట్ నాకు ఈ పని బాగా వచ్చు. సెకండ్, ఈ పని చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థర్డ్, ఈ పని చేస్తున్నప్పుడు నాకు బాగా డబ్బులు ఇస్తారు. ఈ 3కి ఎస్ ఆన్సర్ ఉంటే ఎవడు వచ్చి నన్ను చిన్నది ఇది అది అడిగితే నేను ఇంకా ఏమీ సమాధానం చెప్పలేను కూడా. ఎందుకంటే మీరు కన్విన్స్ అవ్వరు కాబట్టి. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఒక సినిమాని చిన్న సినిమా అంటే ఇలాంటి సమాధానం చెప్పే నాకు ఇదే ఆపర్చునిటీ ఉంది, ఇంకేం లేదు. ఎవరిని మార్కెట్ తో దయచేసి జడ్జ్ చేయొద్దండి. ఎవరిని మార్కెట్ తో దయచేసి జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే వీడి మార్కెట్ ఇంత, వాడి మార్కెట్ ఇంత, ఇంకోటి మార్కెట్ ఇంత, ఇంత అన్నది ఒక ఫ్రైడే చేంజ్ చేసేస్తుంది ఎవరిదైనా. ఈ రోజు ఇక్కడ ఉన్నతను నెక్స్ట్ ఫ్రైడే ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నతను 2 ఫ్రైడేలు పోతే ఇక్కడికి వచ్చేస్తాడు. సో ఇక్కడ దయచేసి ఎవరిని మార్కెట్ తో జడ్జ్ చేయొద్దండి. అందరం కలిసి మంచి సినిమాలు చేద్దాం. ఆ ఫ్రైడే ఎవరి మంచి సినిమా ఉంటే వాళ్ళ సినిమా ఆడతాం. ఒక పెద్ద లాంటి సినిమాలు సార్, ఇప్పుడు నేను అన్నట్టు మల్టీప్లెక్స్ ఆపేసి నిజంగా నార్మల్ థియేటర్లు ఉంటే పెద్ద 365 రోజులు ఆడుతుంది సార్. గ్యారంటీ రాసిస్తున్నాను సార్. 365 రోజులు పెద్ద హీరో సినిమాలు ఏమైనా మళ్ళీ మీరు 365 రోజులు చూస్తారు, 100 రోజులు చూస్తారు. నార్మల్ టైర్ 2 టైర్ 3 హీరోల సినిమాలు కూడా 100 రోజులు చూస్తారు సార్ మీరు మంచి సినిమా. మీ నోటి నుంచి టైర్ 2 టైర్ 3 అని హీరోల గురించి వస్తుందండి. అంతకుముందు ఇదే ఒక జర్నలిస్ట్, మా జర్నలిస్ట్ ఫెటర్నిటీ నుంచి టైర్ 2 హీరో అనగానే వెంటనే అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఒక పెద్ద హీరో టైర్ 2 టైర్ 1 టైర్ 3 హీరోలు ఉండరు, ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పారు. అది కరెక్ట్ కాకపోయినప్పుడు కూడా ఆ రోజు అందరూ సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. ఈ రోజు మీరే మీ నోటి నుంచి ఒక హీరోగా ఉన్న మీరు టైర్ 2 హీరో అని మాట్లాడుతున్నారు. అంటే నేను సొంతగా తీసుకున్నది కాదు సార్. ఇది నేను బయట జనరల్ గా చూసే మాట్లాడుతున్నాను. ఇది అంటే మన వ్లాగ్స్ లో రాసినవి, వీటిలో రాసినవి అవి చూసే చెప్తున్నాను. టైర్ 1 టైర్ 2 టైర్ 3 అని అవి చూసే మాట్లాడే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడితే అర్థమైందని చెప్పాను. కానీ అందరు హీరోలు ఒకటే అంటే, ఇప్పుడు బడ్జెట్ పరంగా చూసుకుంటే చరణ్ గారు పెద్ద హీరో, కొంచెం తర్వాత రేంజ్ హీరో చిన్న హీరో అని అంటారు. కానీ చరణ్ గారితో ఈక్వల్ గా మాట్లాడరు కదా సార్. డిఫరెన్సియేషన్ సార్. ఒక సినిమా ఆడటంలో మంచిది హిట్ అయితే అది ప్రాబ్లం, కానీ డిఫరెన్షియేషన్స్ ఏముంది సార్? పెద్ద హీరో చిన్న హీరో అట్లా డిఫరెన్షియేషన్ సార్. నేను అనలేదు సార్, మీరు అంటున్నారు అని చెప్తున్నా. నేను మీకు గుర్తు చేస్తాను, నేను అస్సలు అనలేదు. లేదు సార్, అలా అంటంలో తప్పే ఉంది సార్. ఇప్పుడు రామ్ చరణ్ గారితో నేను ఈక్వల్ గా చేసుకోలేను కదా సార్. నేను హీరోగా చేశానని చెప్పి రామ్ చరణ్ గారితో నేను ఈక్వల్ అనలేను కదా సార్. అంటే ఫ్యాక్ట్ జనరల్ గా బయట జరిగే నార్మల్ గా రియాలిటీ ఫేస్ చేసి మాట్లాడుకుంటే నా ఉద్దేశంలో అయితే తప్పు లేదు సార్. 100% మీరు చెప్పిందే మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ అక్కడున్న సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ హీరో అలా ఒప్పుకోనందుకు ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ నిజంగా నాకు తెలియదు. నేను ఇప్పుడు మీరు అంటే ఏంటో నాకు తెలియదు. సూపర్ సార్.